సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కూటములు కట్టినా, కుట్రలు చేసినా మళ్లీ వచ్చేది వైకాపా ప్రభుత్వమే. ఎన్నికల సభలో ఆళ్ల నాని ధీమా. ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఆర్ఓ ముక్కంటి. శత్రువులే మిత్రులవుతారు. వారాహి సభలో చింతమనేనిపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం. వైకాపాలో జోరుగా వలసల పర్వం. ఆళ్లనాని సమక్షంలో పార్టీలో చేరుతున్న వివిధ సంఘాల నేతలు. క్రీడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తా. ఎన్నికల ప్రచారంలో వాకర్స్ కు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ హామీ. వైకాపా పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం. ఎన్నికల ప్రచారంలో ప్రజలతో బడేటి చంటి వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్లనానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఓట్లను అభ్యర్థించడానికి వెళ్తున్న ఆయన్ను ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 6, 7, 8, 9 డివిజన్లకు సంబంధించి తూర్పు వీధి, ఫిలాస్పేటలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద సభ నిర్వహించారు. సభ ప్రాంగణం వద్దకు రాగానే కార్పొరేటర్లు సుంకర చంద్రశేఖర్, పిల్లంగొళ్ల శ్రీదేవి, వంకదారు ప్రవీణ్, సబ్బన శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆళ్లనానికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి పూల వర్షం కురిపించి మంగళహారతులిచ్చి ఆహ్వానించారు. భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆళ్లనాని మాట్లాడుతూ, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఏలూరు నగరంలో ప్రశాంతమైన జీవనం కొనసాగించాలంటే ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు వేయాలని అన్నారు. దౌర్జన్యాలు, గుండాగిరీ లేకుండా, అక్రమాలు, అవినీతి లేకుండా పాలన చేయడమే తన ఏకైక లక్ష్యమని తెలిపారు.
కులమత రాజకీయాలకు అతీతంగా పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ పేదల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, వారి సంక్షేమం ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. అమలు కాని హామీలిస్తూ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబు కూటమికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపల్లి సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్గుర్న, దేఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, ఏపీ హిస్టరీ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ ఖైజర్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్నటువంటి మే నెల 13వ తారీఖున జరగబో ఎన్నికల సమరంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాల తరపున, మైనారిటీ వర్గాల తరపున, బీసీ వర్గాల తరపున, వీరందరి తరపున నిలబడి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ మేమున్నాము, ఈ ఎన్నికల సమయంలో మేమందరం కూడా మీ వెన్నంటి ఉంటాము, 5 సంవత్సరాల కాలంలో మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మీకు, మా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే మా ఇంటి పెద్ద కొడుకుగా నిలబడి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసినటువంటి మీకు, మా ప్రాంతాలను అభివృద్ధి చేసినటువంటి మీకు మేము ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటాము. రానున్నటువంటి ఎన్నికల్లో మా ఆశీర్వాదాలను మీకు అందిస్తాము అని మీరందరూ కూడా ముక్త కంఠంతో మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రీతమ నాయకుడిగా అందించడానికి ఈరోజు ఫిలాస్పేట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి మా ద్వారా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందజేసినటువంటి ఈ ఆశీర్వాదాలకు తప్పకుండా మేమందరం కూడా మీకు రుణపడి ఉంటామని మీ అందరికీ కూడా నేను సవినయంగా మనం చేస్తూ ఉన్నా. వచ్చినప్పుడు ఎన్నో ప్రాంతాల్లో ఆ పేద మహిళల కుటుంబాలు నన్ను అభ్యర్థించినటువంటి విషయాన్ని నాకు ఇంకా గుర్తుంది. అప్పటికప్పుడు ఆ చర్యలు తీసుకున్నా కూడా ఆ మూకలు ఇంకా పెట్టలేకపోతూ ప్రజల దగ్గర రౌడీజాలు చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ ఏ విధంగా పెట్టలేకపోయారో మనం చూస్తూ ఉన్నాం. వారందరినీ కూడా అడ్డుకున్నాం గత 5 సంవత్సరాల కాలంలో. అమ్మ మీకు మళ్ళీ నేను మాట ఇస్తా ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గంగానమ్మ తల్లి సాక్షిగా వచ్చే 5 సంవత్సరాల కాలం కూడా ఎక్కడా కూడా ఏలూరులో రౌడీయిజం చేసే వాళ్ళ తోకలు కత్తిరిస్తాం. రౌడీయిజం చేసిన ప్రజల ఆస్తుల జోలికి వచ్చిన ఎక్కడైనా రౌడీ మూకలందరూ కలిసి ఎక్కడైనా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించినా కూడా మీకు మేమందరం కూడా అడ్డుగా ఉంటాము. మీకు రక్షణ కల్పించే బాధ్యత మాది. ప్రశాంతమైన ఏలూరు ప్రజలకు అంకితం ఇచ్చేలా మేమందరం కూడా బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తున్నా. మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి 5 సంవత్సరాలుగా పగలనక రేయనక నిద్రాహారాలు మాని మీ అందరి సంక్షేమం కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం, మీ అందరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మే నెల 13వ తారీఖున జరగబో ఎన్నికల సంగ్రామంలో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ సమయంలో కూడా ఇంట్లో ఎన్ని పనులున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలను అందజేయడానికి ప్రాంతానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. పిల్లలు చక్కగా చదువుకోవాలి. వాళ్ళందరూ కూడా మరి మంచి కార్పొరేట్ స్కూల్స్, స్కూల్స్ లో పిల్లలు చదువుకోవాలని మంచి విద్యను అందించుకున్నామండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి అటువంటి వైద్యాన్ని అందించుకున్నామండి. మరి మహిళలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావడానికి మరి వారికి అన్ని రకాలుగా ఆసన కానివ్వండి, తోడు కానివ్వండి, మరి అమ్మఒడి పథకం కానివ్వండి, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అయితే మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న
చేసుకున్నారు, ఏ ప్రభుత్వంలో మనం మంచి సంక్షేమాన్ని అందుకున్నామని ఒక ఆలోచన మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి 5 సంవత్సరాలు మీ అందరికీ అండగా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా అండగా ఉండాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. మరి గౌరవ రైతు రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, మోసం చేశాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, మోసం చేశాడు. మోసగాడు చంద్రబాబు నాయుడు తన హామీలు ఇచ్చిన మేనిఫెస్టోలు కూడా వెబ్సైట్ నుండి తీసేస్తాడు. అతను ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినట్లయితే జనాల మాన ప్రాణాలకు మరి రక్షణ ఉండదు అనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ 7 పంచాయతీలు, 8 గ్రామాలు, 7 మున్సిపాలిటీలు, వాటిని నీళ్ళు వస్తేనే మంచిగా వస్తా అంటారు వాళ్ళు. కానీ అమ్మ ఒక చెప్తా మాట్లాడలేదు, దాదాపుగా 175 కోట్ల రూపాయలు మన ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వెళ్ళి శాసనసభ తీసుకొచ్చిన ఘనత మా నాన్న ఆలనాని గారు. దెందులూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారాన్ని హుషారుగా నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలంలోని కవ్వకుంట గ్రామ పంచాయతీ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కవ్వకుంట గ్రామానికి రాగానే అబ్బయ్య చౌదరికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజా సంక్షేమం వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, గ్రామంలో ప్రతి ఇంటికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని, వారి కుటుంబ సభ్యునిగా ఉంటూ గ్రామాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తారని అబ్బయ్య చౌదరి హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒక్క హామీ అమలు జరగలేదని, పేద ప్రజలు పేదలుగానే ఉన్నారని, ధనికులు మరింత ధనికులుగా మారారని అన్నారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, మళ్లీ మాయమాటలతో ప్రజలను వంచడానికి ముందుకు వస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యేగా, కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను ఎంపీగానే గెలిపించాలని అబ్బయ్య చౌదరి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేసన సతీష్, జల్గం రామ్మోహన్ రావు, గొంగతి మరియమ్మ, ప్రేమ్చంద్, పచ్చా శంకర్, ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మీపురంలో ఇక్కడ 2 చోట్ల ఆశీర్వదించారు. స్కూల్
ఫస్ట్ వచ్చారు వెరీ గుడ్ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. ఏలూరులోని జూనియర్ కళాశాలలో ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ బుధవారం కూడా కొనసాగింది. ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముక్కంటి మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం జూనియర్ కళాశాలలో 5 పోలింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. శనివారపేటలో రంగు విషయంపై వచ్చిన వివాదాన్ని పరిష్కరించామని వైట్ కలర్ వేశామని తెలిపారు. డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఏలూరు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ సీఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, అలాగే మన జిల్లా ఎన్నికల అధికారి వారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ యొక్క కార్యక్రమాన్ని ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత నిన్న ఇవాళ కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎంప్లాయీస్ ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో, అలాగే సీఎం గారి విజిట్లో కానీ లేకపోతే ప్రధానమంత్రి గారి విజిట్లో కానీ ఉండి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 5 కౌంటర్లు పెట్టడం జరిగింది జూనియర్ కాలేజీలోని. ఓన్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏలూరుకి సంబంధించి 3 కౌంటర్లు, ఇతర జిల్లాలకు సంబంధించి 1 కౌంటరు, జిల్లాలోని ఇతర కాన్స్టిట్యున్సీకి సంబంధించి 1 కౌంటర్ పెట్టడం జరిగింది. వచ్చినటువంటి ఎంప్లాయీస్ వారి యొక్క డ్యూటీ కాపీ అలాగే ఎపిక్ కార్డు చూపించిన వెంటనే వారికి ఇక్కడ ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇదే జిల్లాలో ఈ కాన్స్టిట్యున్సీలో ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఓటున్న వాళ్ళకి వాళ్ళు డ్యూటీ కాపీను ఎన్నికల యొక్క ఎపిక్ కార్డు చూపించిన వెంటనే అవన్నీ నమోదు చేసుకొని వాళ్ళకి ఓటు ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీస్ ఎవరు కూడా ఈ విత్తిన్ ఏసీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదని తెలియజేస్తూ, అలాగే ఇక్కడ బ్యాలెట్ ఇతర కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బ్యాలెట్ లేని పక్షంలో వారి యొక్క సొంత కాన్స్టిట్యున్సీకి దగ్గరలో అయితే వెళ్ళి మరి వారి యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి. అలాగే మనకి ఏలూరు కాన్స్టిట్యున్సీలో కోరపేటలోని మెహర్బాబా కాలనీ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ స్టేషను, అక్కడ చిన్న వచ్చినటువంటి ఎలిగేషన్ విషయంలో కూడా నేను మున్సిపల్ కమిషనర్ కూడా వెళ్ళడం జరిగింది. భారత ఎన్నికల సంఘము అలాగే సీఈఓ గారి ఆదేశాలు, మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషను, అలాగే పీడబ్ల్యూడి పోలీస్ స్టేషను, యూత్ పోలింగ్ స్టేషను, అలాగే యంగ్ పోలింగ్ స్టేషన్, ఇది ఇలాగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాటిని డెకరేషన్ చేయడం విషయంలో కింది స్టాఫ్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే మోడల్ పోలింగ్ స్టేషన్గా శనివారపేటలో సెలెక్ట్ చేసిన దాని విషయంలో పూర్తిగా గ్రీన్ కలర్ వేసే విషయంలో అభ్యంతరం వస్తే దాన్ని నేను మున్సిపల్ కమిషనర్ గారు వెళ్ళి విజిట్ చేసి దాన్ని ఆఫ్ చేసేసి వైట్ కలర్ వేయించడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి ఉద్దేశపూర్వకమైనటువంటి విషయం లేదని తెలియజేస్తూ అక్కడ పూర్తిగా దాన్ని వైట్ కలర్ వేస్తున్నామని తెలియపరుస్తున్నామండి. టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించారు. హనుమాన్ జంక్షన్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో చింతమనేనిపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ గొడవ పెట్టుకున్న వారే స్నేహితులవుతారని వ్యాఖ్యానించారు. తాను దెందులూరు నుంచి పోటీ చేస్తానంటే భారీ మెజార్టీతో గెలిపిస్తానని చింతమనేని చెప్పడాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ప్రేమ ఉన్న చోటే గొడవ ఉంటుందని ఏం ప్రభాకర్ గారు అంటూ పవన్ చిరునవ్వులు చిందించారు. గొడవతో మొదలైన మైత్రి బలంగా ఉంటుందని తెలిపారు. బాగా ఇష్టమైన నాయకులు, నేను గొడవ పెట్టుకున్న నాయకులు, ఎవరు స్నేహితులు అవుతారు?
గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు. అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను, గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది. నాకు ప్రేమ ఉన్న చోట గొడవ ఉంటుంది. ఏం ప్రభాకర్ గారు, మా ఇద్దరికి సామరస్యం కుదిరింది. అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు. గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు? బండి మీద ఎక్కారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. సో చింతమనేని ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏలూరు పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ను కలిసి వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏలూరు పార్లమెంటుకు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం క్రీడాకారులతో కలిసి వారి సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుసా మీకు శాంక్షన్ అయింది? ఇక్కడేనా? మరి అది ఇంకా రోడ్లో ఉంది, ఎలక్షన్ చూడ రావడం వల్ల. మరి రేపు పొద్దున వచ్చిన తర్వాత ఢిల్లీలో నేనే మరి మీకోసం ముందు తీసుకెళ్ళాలి. మరి మీ అందరూ సపోర్ట్ చేయండి. తప్పకుండా ఇంకా ఇంకా బెటర్. రెండు కూడా ఫ్యాన్ గుర్తు గెలిపించాలండి. వైసీపీలో చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని విజయానికి కృషి చేస్తామని అనేక సంఘాలు ముందుకు వస్తున్నాయి. ఏలూరు ప్రధాన ఆసుపత్రి ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల అధ్యక్షులు గొల్లపల్లి చుక్కయ్య, కార్యదర్శి షేక్ షమీర్, షేక్ సుబానీ, ఆటో డ్రైవర్ల సంఘ అధ్యక్షులు పిల్లి నతానియల్ శ్రీరామ్ నగర్ క్యాంప్ కార్యాలయంలో ఆళ్లనాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరు శెట్టిబలిజ సంక్షేమ సంఘ అధ్యక్షులు పితాని గంగాధర్రావు, ప్రధాన కార్యదర్శి ఇల్లా వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు వనమ విజయ నరసింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసాది శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కట్టా జయప్రకాష్ నారాయణ ఆళ్లనానిని కలిసి పూర్తి మద్దతు తెలిపారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా ఆళ్లనానిని, ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ప్రశాంతమైన జీవనం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే ఏలూరు ఎమ్మెల్యేగా ఆళ్లనాని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని నాయకులు స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాలు రాక్షస పరిపాలన పూర్తయినందుకు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని, ఈ రావణాస ప్రభుత్వాన్ని వెళ్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, టీడీపీ ప్రభుత్వాన్ని హారతలతో గజమాలలతో స్వాగతిస్తున్నారని ఏలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ మీడియా ద్వారా తెలియజేశారు. స్థానిక 11వ డివిజన్లో ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న బడేటి చంటికి డివిజన్ నాయకులు, ప్రజలు హారతలతో ఘనస్వాగతం పలికారు.
ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని డివిజన్లో ప్రజలకు అభయమిస్తూ ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని రాక్షస పరిపాలనకు అంతం పలకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, చోడే వెంకటరత్నం, జనసేన నగర అధ్యక్షులు కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా 4 సంవత్సరాలు 10 నెలల్లో ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా జరిగిన విషయాన్ని వాళ్ళతో పంచుకున్నారో వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ అనురాగం ఈరోజు మాకు ప్రజా మద్దతు ఆ విధంగా ప్రతి డివిజన్లో కూడా జరుగుతుంది. మరి వాళ్ళ ఆనందానికి అవతలు లేకుండా ఉన్నాయి. ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలందరికీ న్యాయం చేసిందని వాళ్ళు నమ్మారో ఈ రోజున అందరూ కూడా వీధుల్లోకి వచ్చి అందరూ కూడా సంబరాలు చేసుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ. ఈ కూటమి గెలవాలి, ప్రజారక్షణ రావాలి, ప్రజలందరికీ రక్షణ జరగాలి అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులు గెలవాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఏదైతే 5 సంవత్సరాలుగా రాక్షస పాలన సాగుతుందో దీనికి చర్మగీతం పాడడానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తా అని రాబోయే 4 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంతో ఓటింగ్ వేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఊర్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా కథం తొక్కుతూ కూడా అందరూ కూడా ఏలూరు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారో అన్ని చోట్ల నుంచి కూడా ఏదైతే ఐటీ జాబులు చేస్తున్నారో, బెంగళూరులో చేస్తున్నారో, హైదరాబాద్లో చేస్తున్నారో అందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి వచ్చి వాళ్ళు ఓటింగ్ పాల్గొంటారు. రాష్ట్రానికి రక్షించుకోవడానికి మేమందరం కూడా ఐకమత్యంగా పనిచేస్తాం. రాబోయేది రామరాజ్యం, ఈ రామనాసురుడు వెళ్ళిపోవాలి అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, మన అమరావతి అభివృద్ధి చెందుద్ది, మన నగరం అభివృద్ధి చెందుద్ది. రేపు రాబోయే రోజుల్లో ఏలూరు కూడా స్మార్ట్ సిటీగా ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి అన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఏలూరు ప్రజలు ఎప్పుడు కూడా సుఖశాంతిని కోరుకుంటారు. తప్పనిసరిగా ఏలూరు నగరం అభివృద్ధితో పాటు ప్రజల యొక్క మౌలిక వసతులు అన్నీ కూడా తప్పనిసరిగా మెరుగుపరిచే విధంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన ఉంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అహరోన్ ఫాదర్ గురు పట్టాభిషేకం జరిగి 40 సంవత్సరాలైన సందర్భంగా ఏలూరు మైకేల్ చర్చి నందు గురు పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు పాల్గొన్నారు. బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ మాట కఠినంగా ఉన్న మనసు మాత్రం వెన్నతో సమానమని అహరోన్ ఫాదర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫాదర్ అహరోన్ మాట్లాడుతూ నిడదవోల్లో గురు పట్టాభిషేకం పొందిన తాను నిర్మలగిరి కొండపైన 90 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి చేశానని, తన గురువు ఉన్న ఈ మైకేల్ చర్చి చూశాక బాధ అనిపించి మళ్ళీ ఈ చర్చి అభివృద్ధి చేశానని, దేవుని సేవలో ఇలా భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫాదర్ అహరోన్ కొన్ని సంవత్సరాల క్రితం తన నిర్మల్గిరిలో ఉపాధి కల్పించారని, ఈరోజు ఆయనకు సేవ చేసుకున్న అదృష్టం తనకు ఈ విధంగా కలిసొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ బాలా, ఫాదర్ మోజస్, ఫాదర్ మైకేల్, ఫాదర్ చైతన్య భక్తులు పాల్గొన్నారు. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి మనమందరము తండ్రిలను
మనందరూ దయచేమని మా ప్రభువును మీకు మన యేసుక్రీస్తు దయచేయుచున్నాము. దయగల తండ్రి ఆరోగ్య స్వామితో కలిసి జయశంకర్ మరియు పూజ గురువులకు సన్మాన పత్రాలు చదువుతున్నారు. అందరూ కూర్చొని గారికి మంచి సన్మానించవలసిన కోరుతున్నాను. మన దగ్గర జనరల్ ఫాదర్ గారు, మోజేస్ ఫాదర్ గారు, కౌన్సిలర్ ఫాదర్స్ అందరూ కూడా సన్మానిస్తున్నారు. గట్టి తప్పకుండా ఒకసారి నిబంధన యొక్క నరకల పాత్రలు ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారాలపై దారవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయడు. ఏదో రకంగా ప్రయోజకరంగా పనిచేసే మంచి పనివాడు. సో ఇలాంటి నేను కృతజ్ఞతావదములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపకూడదు. ఏలైనా ఇది మీ కొరకు ఆపాదింపబడనున్న నా శరీరము. ఓ ప్రభు, ఆయన చెప్పే దాంట్లో ఖచ్చితం ఉంటుంది, వాస్తవం ఉంటుంది. ఇక రెండో విషయానికి ఆయన వ్యక్తిత్వంలోకి వెళ్ళి చూస్తే వీరి క్లాస్మేట్స్ నెల్లూరు క్రితము బిషప్ జాన్ మలగాడ వేత్రాల ద్వారా అది చేతుల మీదుగా ఒట్లూరులో ఇదే రోజు గురుపట్టాభిషేకం పొందాను. రూబుల్ జూబులు చేసిన 40 సంవత్సరాల జీవితం గురు జీవితం. నడదవల్లో పనిచేశాను, బ్రదర్కి పాఠాలు చెప్పాను. 1986 గోదావరి వరదలకి కొమ్మరిగిరి ప్రాంతాల్లో చాలా సేవలు చేశాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్ 96.87%, జివి ప్రభు కార్తిక్ 96.63%, జి సాయి కృష్ణ 94.35%, ఎన్ తన్విష్ 92.44%, పి ప్రీతం సాయి 90.02%. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ప్రజా సమస్యలపై పోరాడే ఏలూరు నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావును గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని గూడ్స్ షెడ్ రోడ్, పాండురంగపేట, జాతీయ రహదారి, మినీ బైపాస్ రోడ్, రామకృష్ణాపురం, పోస్టల్ కాలనీ, జూట్ మిల్ సెంటర్, చిట్టివలసపాకలు, పవర్పేటతో పాటుగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణాపురంలో జరిగిన ప్రచారంలో మహిళలు సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావుకు హారతి పట్టారు. అనంతరం పలు చోట్ల జరిగిన ప్రచార సభల్లో డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ధనవంతులు ఏలూరు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు, కానీ ఏలూరు నగరాభివృద్ధిలో నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శించారు. విద్యావంతుడు, న్యాయవాది, ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు ఏలూరు అసెంబ్లీ సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, కంకే కొడవలి గుర్తుపై ఓటు వేసి చట్టసభలకు పంపించి నగరాభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు, రాజ్యాంగ రక్షణకు, ఎన్డీఏ వైసీపీ బారి నుండి కాపాడడానికి సిపిఐ అభ్యర్థిగా తనకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపించి చట్టసభలకు పంపిస్తే మూసివేసిన జూట్ మిల్ తిరిగి ప్రారంభించడానికి, నగరంలో డ్రైనేజీ సదుపాయాలు కల్పించడానికి, ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో సిపిఐ తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, రూరల్ కార్యదర్శి ఉల్లెంకల జయకృష్ణ, చేనేత కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, సిపిఎం నగర కార్యదర్శి పళ్ళెం కిషోర్, బి జగన్నాథం, మంచెల్లు ఇస్సాకు, బళ్ళ కనకదుర్గారావు, గేదెల నాగేశ్వరరావు, ఉప్పులూరి లక్ష్మి, గొర్రెలి స్వాతి పాల్గొన్నారు. మన ప్రధానమంత్రికి ప్రపంచంలో అన్ని దేశాలు తిరగడానికి ఖాళీ ఉంది, బాగా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఢిల్లీ పక్కన ఉన్న మణిపూర్కి సంబంధించి ఈశాన్య రాష్ట్రం, అక్కడికి వెళ్ళి బాధితుల్ని పరామర్శ చేయడానికి మాత్రం ఖాళీ లేదు. ఇక్కడ కూడా రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అదే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ఇద్దరు కేసుల్లో ఉన్నారు. రేపు ఇందాక మనవి చేసిన కార్యక్రమాలు ఏటిల్లోనైనా సరే బీజేపీ అమలు చేయడానికి వీళ్ళు అడ్డం పడితే నోరు మూసు కూర్చోగలరు తప్ప అడ్డం పడే దమ్ము ధైర్యం వీళ్ళు ఎవరికి లేదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. అందుకోసం మేము కోరేది ఏమంటే 28 పార్టీలు భారతదేశంలో ఇండియా కూటమిగా ఏర్పడి వాటన్నిటికీ లక్ష్యం ఏమంటే బీజేపీని ఓడించడం, మతోన్మాదాన్ని ఓడించడం, లౌకిక రాజ్యాంగాన్ని రక్షించడం. వీటికి సంబంధించి ప్రజలు ఓటేసి ఏలూరు పార్లమెంటుకి సంబంధించి కావూరు లావణ్య గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె గుర్తు హస్తం గుర్తు మీద ఓటేసి లావణ్య గారిని గెలిపించాలని, ఏలూరు అసెంబ్లీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపరిచిన బండి వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన ఎన్నికల గుర్తు కంకి కొడవలి గుర్తు మీద ఓటేసి బండి వెంకటేశ్వరరావు గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా బండి వెంకటేశ్వరరావు ఈయన అంటగాగిన 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశాడో చెప్పట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటగాగిన 5 సంవత్సరాలు ఏం చేశాడో చెప్పలేదు. మేము చెప్పేది ఏమంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక బీజేపీ అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధాని నిర్మాణానికి సహకరించలేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఏమీ ప్రయత్నమే చేయలేదు, విశాఖ రైల్వే జోన్ తీసుకెళ్లి తుంగలో దొక్కేశారు. వెనకబడ్డ 7 జిల్లాలకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ₹1 కూడా ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పార్టీ బీజేపీ. దాంతోపాటు ఇవాళ మేము చెప్పేది ఏమంటే మీరు తెలుగుదేశానికి ఓటేసినా, వైసీపీకి ఓటేసినా కానీ బీజేపీకి ఓటేసినట్టే. ఎందుకంటే తెలుగుదేశం ప్రత్యక్షంగా పొత్తులో ఉంటా ఉన్నారు. మాకు 400 సీట్లు ఎన్డీఏకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ఈ ముగ్గురులో ఎవరికి ఓటేసినా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్న బీజేపీకి ఓటేసినట్టేనని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాం. దాంతోపాటు వాళ్ళు రిజర్వేషన్ సౌకర్యాలు ఎత్తేస్తామంటున్నారు. వీళ్ళల్లో ఎవరికి ఓటేసినా, అటు బీజేపీకి వేసినా, వైసీపీకి వేసినా, తెలుగుదేశానికి వేసినా, ఏదైతే బీజేపీ చెప్తా ఉందో మేము రిజర్వేషన్ ఎత్తేస్తామని దానికి ఖచ్చితంగా ఓటేసిన ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసినట్టే. అందుకోసం ఇట్లాంటి అనేక అంశాలు ఇవాళ గిరిజనుల మీద దాడులు, మహిళల మీద దాడులు, మైనారిటీల మీద దాడులు, ఈ అన్నిటిని కూడా వీళ్ళు సమర్థించినట్టే. ఇవాళ చెప్తా ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందని. మణిపూర్లో డబుల్ ఇంజిన్ సర్కారే. క్రైస్తవులను ఓచుకోతకు వచ్చారు, మహిళలను వ్యవస్థలను చేసి రోడ్డు మీద ఊరేగించారు. అయినా అడిగే దిక్కు దివాణం లేదు. ఈ నెల 13 సోమవారం జరుగుతున్న చారిత్రక ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఏలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారానికి ఇండియా కూటమి అభ్యర్థిగా, సిపిఐ అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావు నేను పోటీ చేస్తున్నా. నా యొక్క ఎన్నికల గుర్తు కంకి కొడాలి. ఆ కంకి గుర్తు ఓటేసి గెలిపిస్తే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఏలూరు పట్టణ అభివృద్ధి కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశం అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. లౌకిక వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది, మత సామ్రాజ్యానికి ఇబ్బంది కలుగుతుంది, ప్రజాస్వామ్య విలువలు మంట కలుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వ్యక్తులకి కేంద్ర ప్రభుత్వం దారదర్శనం చేస్తుంది. ఈ యొక్క ఎన్డీఏ కూటమి నుంచి దేశాన్ని రక్షించాలన్నా, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలన్నా ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించిన ఆవశ్యకత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థులైన అసెంబ్లీ అభ్యర్థి నుండి సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు నాకు కంకి గుర్తు ఓటేయడం కోరుతున్నాను. అలాగే పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నుండి కావూరి లావణ్య గారికి హస్తం గుర్తు ఓట్లేసి గెలిపించి కోరుతున్నాం. ఆ విధంగా లావణ్య గారికి పార్లమెంట్కి, అసెంబ్లీ అన్ని పంపిస్తే ఏలూరు నియోజకవర్గంతో పాటు ఈ భారతదేశం, ఈ రాష్ట్రం ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా కృషి చేస్తానని తెలియజేస్తున్నా. తనను గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తానని పోలవరం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ముడియం సూర్యచంద్రరావు ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఆయన మండలంలోని జీలుగుమిల్లి, కామయ్యపాలెం, రాచన్నగూడెం, మొలగలంపల్లి గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. తన ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యిపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. సూర్యచంద్రమూలు తిలకమెత్తిందో విజయమే గోరిందో జనగర జనం జనం దండై గదిలిందో జెండాలెత్తిందో సూర్యచంద్రమూలు తిలకమెత్తిందో విజయమే గోరిందో పోలవరపు ప్రాంత ప్రజల పొట్టై ఒడితే ప్రజాసేవకయ్యన్న బరిలో నిలిసే జనగరే జనగర జనం జనం దండై గదిలిందో జెండాలెత్తిందో సూర్యచంద్రమూలు తిలకమె మన ప్రియతమ నేత మోడియం సూర్యచంద్రరావు గారు మీ గ్రామం ఇచ్చేసి ఈ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారండి. ఆయన ఎన్నికల పెడితే గ్యాస్ పొయ్యి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్ర వేసి మన డైనమిక్ లీడర్ మోడియం సూర్యచంద్రరావు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మారి కోరి ప్రార్థిస్తున్నాం. తమ్ముళ్ళు ఎన్నికల పెడితే నా పేరు మోడియం సూర్యచంద్రరావు. ఈరోజు పోలవరం నియోజకవర్గ సంస్థల అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నా ఎన్నికల గుర్తు గ్యాస్ పోయండి. ఈరోజు నియోజకవర్గంలో నా ప్రజలు ఆకాంక్ష మేరకు ఈరోజు ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది. వారిని నిలబడి జరిగిన ప్రజలు స్వచ్ఛందంగా నా యొక్క గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. ప్రతి మండలంలో నాకు పరిచయాలు ఉన్నాయి. అలాగే ప్రతి కులం, ప్రతి వర్గం, ప్రతి అన్ని వర్గాల్లో నాకు మంచి అనుబంధాలు, ఆప్యాయతలు, స్నేహ సంబంధాలు ఉన్నాయి. రైతు వారి ఇదనేమి, వ్యాపారస్తులనేమి అన్ని వర్గాలతో అనుబంధాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరూ నన్ను ఆశిస్తూ నాకు 2 మండలాలకు ఒక చొప్పున పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెస్ కానీ ఇక్కడ ఎటువంటి అవసరం ఉండదు అలాంటి కంపెనీలు తీసుకొచ్చి నియోజకవర్గ నిరుద్యోగుల సమస్యను పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తాను. అలాగే మన నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఫైర్ స్టేషన్ లేవు. అలాగే గవర్నమెంట్ కాలేజ్ కూడా సగం నిర్మాణంలో ఉంది, కానీ దాన్ని ఈరోజు కూడా పట్టించుకునే నాదులు లేవు. ఒక అవకాశం ఇవ్వండి, నేను అవన్నీ చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇలాంటి వ్యక్తిని చూడాలని అనేటట్టుగా నేను అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. ఈ ఏడాది వర్జీనియా పొగాకు మార్కెట్ సజావుగా సాగుతుందని, ధర కూడా ఆశాజనకంగా ఉందని వర్జీనియా పొగాకు బోర్డు రాజమండ్రి రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్య తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం 1లో ఫ్లోర్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ఎం ఆదిశేషయ్య పాల్గొని రైతులతో మాట్లాడారు. అదేవిధంగా పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఫ్లోర్ కమిటీ సమావేశంలో ఫ్లోర్ కమిటీతో పాటుగా క్రాఫ్ట్ కమిటీని కూడా నియమించడం జరిగిందని అన్నారు. ఈ ఏడాది వర్జీనియా పొగాకు మార్కెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధర ఉందని తెలిపారు. ప్రస్తుతం హైగ్రేడ్ కిలో ధర $331, లో గ్రేడ్ $230గా ఉందని, కావున రైతులు వారి బేళ్లను వేలానికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆక్షనల్ సూపరింటెండెంట్ సురేంద్ర కుమార్, సీనియర్ గ్రేడ్ ఆఫీసర్లు వై ప్రశాంత్, కె సుధీర్, సూపరింటెండెంట్ బి శ్రీహరి, రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డిబాబు, ఘంటసాల గాంధీ, సత్రం వెంకట్రావు, వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ యొక్క జంగారెడ్డిగూడెం 1 ప్లాట్ఫామ్లో ఫ్లోర్ కమిటీ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్లోర్ కమిటీ మెంబర్స్ని రాబోయే పంట కాలానికి అంటే 24-25 పంట కాలానికి మనం రైతులకి ఎరువులు సప్లై చేసుకోవడానికి రైతులు ఈ ఫ్లోర్ కమిటీ మెంబర్ అనేది వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. సో అది కూడాను అందరూ ఏకగ్రీవంగా ఆ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో ఇదే క్రమంలో మన యొక్క ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ఈ 5వ ప్లాట్ఫామ్లో ఇదే ప్రొసీజర్ ప్రకారం కాఫ్ కమిటీ మెంబర్స్ని ఎన్నుకొని తర్వాత ఒక కాఫ్ కమిటీని అనేది ఫామ్ చేస్తారు. వాళ్ళు ఈ యొక్క కంపెనీ ఎవరైతే ఫర్టిలైజర్ ఎరువులు సప్లై చేస్తారో
ఆ కంపెనీ వాళ్ళని పిలిపించి మనం వాళ్ళతోటి ఈ యొక్క రేట్లు అంటే ధరల యొక్క గురించి నెగోషియేషన్ జరిపి మనం రాబోయే కాలానికి మనకి ఎరువుల కోసం అని చెప్పేసి ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం అన్నమాట. అది ఈ యొక్క పొగాకు మార్కెట్ అనేది చాలా సజావుగానే జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ కూడా ఆశాజనకంగా ఉందన్నమాట. ఎప్పుడు కూడాను ఇదివరకు ఇటువంటి మార్కెట్ మనకి రైతులకు లభించలేదు. కానీ ఈ సంవత్సరం అనేది ఈ యొక్క మార్కెట్ చాలా అందరూ రైతుల నుంచి ఆమోదయోగ్యంగా ఉంది. ప్రతి ఒక్క రైతు ఈ యొక్క మార్కెట్ బాగుందని చెప్పేసి ఆమోదయోగ్యంగా ఉంది. కాకపోతే కొంతమంది రైతులు ఇంకా మార్కెట్ కోసం ఇంకా పెరుగుద్దనే క్రమంలో కొంతమంది రైతులు బేళ్ళు అనేది మార్కెట్కి తేవటం లేదు. అది నాకు తెలిసి అది మంచి పద్ధతి కూడా కాదు. అది మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజు కనుక తప్పకుండా రైతులు ప్రతి రౌండ్కి మిస్ అవ్వకుండా బేడ్లు పెట్టాలని చెప్పేసి మేము మా టొబాకో బోర్డు సిబ్బంది మేము కోరుకుంటాం. హైయెస్ట్ బిడ్ అనేది 331 రూపాయలు అనేది జరుగుతుంది. లోయెస్ట్ బిడ్ 230 రూపాయలు. అది లో గ్రేడ్ అంటే X5 P5 అటువంటి గ్రేడ్స్ కూడాను 230 రూపాయలు 35 రూపాయల ధర అనేది పలుకుతుంది. ఇవే గ్రేడ్లు గతంలో పోల్చుకుంటే మనకి దాదాపు 150-160 రూపాయలు ఉండే లో గ్రేడ్లు కూడా ఈరోజు మంచి బొగ్గులు లేనటువంటి గ్రేడ్లు కూడా ఇవాళ 235 రూపాయలకి మార్కెట్లు అనేది అమ్ముడుపోతున్నాయి. అలానే కొన్ని మీడియం గ్రేడ్స్ కూడా 300 పైన అంటే 320 నుంచి 335 కూడా ఆ మీడియం గ్రేడ్స్లో క్వాలిటీ ఉన్నటువంటి గ్రేడ్స్ 330 అవి కూడా 330 రూపాయలకి ఎక్కువ అంటున్నారు. ఏలూరులో మంగళవారం ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగింది. మంగళవారం సాయంత్రం వర్షంలో కంకి కొడవలి గుర్తులున్న గొడుగులు చేతబూని స్థానిక 36వ డివిజన్లో మరియు 39వ డివిజన్లో తిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఇండియా కూటమి బలపరిచిన ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, ఏలూరు అసెంబ్లీకి సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా భారతదేశ లౌకిక వ్యవస్థని కాపాడడం, మత సామరస్యాన్ని పెంపొందించడం, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించడం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంతో పాటుగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలకు కృషి చేస్తానని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, సిపిఎం ఏలూరు పట్టణ కార్యదర్శి పి కిషోర్, సిపిఎం నాయకులు బి జగన్నాథరావు, సామంతుల సత్యనారాయణ, ఎం ఇస్సాకు, సిపిఐ నాయకులు కొడుపు కన్నయ్య, రెడ్డి శ్రీనివాస్ డాంగే, గేదెల నాగేశ్వరరావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు బి శ్యామల, ఎం యామిని తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ మత ప్రాతిపదిక పైన ఓట్ల ప్రజాస్వామ్యానికి పాతరేస్తా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి సార్వత్రిక ఎన్నికల విధుల్లో కేటాయించబడిన అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డి సిఐ రాజేష్ పేర్కొన్నారు. బుధవారం కాంవర్ప్ కోట ఎన్నికల చెక్పోస్ట్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని చెప్పారు.
ఆధారాలు లేని 50,000 రూపాయలకు పైబడి ఉన్న నగదును స్వాధీనపరచుకోవడం జరుగుతుందని సిఐ చెప్పారు. ఇప్పటికే కాంవర్పట్ చెక్పోస్టులో వాహనాల తనిఖీల్లో 25 కేసులు నమోదు కావడం సిబ్బంది పనితీరుకు దర్పణమని అన్నారు. తనిఖీ రిజిస్టర్లను పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్, హెడ్ కానిస్టేబుల్ కె రమేష్, కానిస్టేబుల్స్ కె రామకృష్ణ, సూర్యారావు ఉన్నారు. ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ 175 స్థానాల్లో 100కు 15% చెప్పిన ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. అనేక కులాలు ఉన్నాయి కనుక సమాజ నిర్మాణం చేయటం కోసమే అందరూ కలిపి ఒకే విధముగా సమానముగా ఉండాలన్న ఉద్దేశంతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాజు గ్లాసు గుర్తుకి నీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ఓటర్లను చైతన్యపరిచేందుకు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ చేయడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని తడికెలపూడి ఎస్ఐ జయబాబు అన్నారు. మంగళవారం స్థానిక ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ఓటర్లను చైతన్యపరిచేందుకు ముద్రించిన కరపత్రాల బ్రోచర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయబాబు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల సంగ్రామానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఓటర్లు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయడం కోసం పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, టీవీఎస్ రాజు, నిజాపరపు దుర్గాప్రసాద్, సౌజన్ సాయి, వీఆర్ఓ కె బాబురావు, పోలీస్ సిబ్బంది కె రమేష్, కె రామకృష్ణ, సూర్యారావు, వెంకన్నబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు. మే 13న మనకి పోలింగ్ డే ఉంది. ఆ రోజున ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన ఓటు హక్కును ఈ రాబోయే ఎలక్షన్స్ దృష్ట్యా మే 13వ తారీఖున ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా చైతన్యపరిచే ఉద్దేశంతో మన ఓటర్లను చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ పాంప్లెట్ రూపంలో ఈ పాంప్లెట్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ పాంప్లెట్ బ్రోచర్ ఓపెన్ చేయడానికి ఇచ్చేసిన తడికెలపూడి ఎస్ఐ జయబాబు గారికి స్వాగతం పలుకుతూ ఆయన్ని ఈ బ్రోచర్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనకు రేపు మే 13న ఎన్నికల మహాసంగ్రామం జరగబోతుంది. ఈ మహాసంగ్రామంలో అనేక మంది పాల్గొంటున్నారు. కానీ ఓటు అనబడేది మన హక్కు, మనకు వజ్రాయుధం. ఆ ఓటు ద్వారానే మన ఈ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించేది ఆ ఓటు హక్కు. ఆ ఓటును సద్వినియోగం చేసుకుని రానున్న కాలంలో ప్రజలందరికీ న్యాయం చేసి తారీఖున సార్వత్రిక ఎన్నికలు చేయడానికి మన ఎన్నికల యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఎన్నికల కమిషన్ మేరకు ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు కానీ అధికార యంత్రాంగం కూడా ఈ పనిలో నిమగ్నమైంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తప్పనిసరిగా ఓటు వేయడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవచ్చు. అంతేగాని ఒకవేళ ఓటు వేయకుండా ఉన్నట్లయితే ప్రలోభాలకు గురి చేసి ఓట్లు కొనుగోలు చేసిన వారు వాళ్ళే ఓటింగ్ కేంద్రాలకు తీసుకువెళ్ళి వాళ్ళు ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యం కూలిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఓటు విలువ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మా ఈ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన తడికెలపూడి ఎస్ఐ గారికి మరియు పోలీస్ సిబ్బందికి మరియు యూత్ అందరికీ కూడా మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటములు కట్టినా కుట్రలు చేసినా మళ్లీ వచ్చేది వైకాపా ప్రభుత్వమే, ఎన్నికల సభలో ఆళ్ల నాని ధీమా. ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ, ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఆర్ఓ ముక్కంటి. శత్రువులే మిత్రులవుతారు, వారాహి సభలో చింతమనేనిపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం.
వైకాపాలో జోరుగా వలసల పర్వం. ఆళ్లనాని సమక్షంలో పార్టీలో చేరుతున్న వివిధ సంఘాల నేతలు. క్రీడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తా. ఎన్నికల ప్రచారంలో వాకర్స్ కు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ హామీ. వైకాపా పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం. ఎన్నికల ప్రచారంలో ప్రజలతో బడేటి చంటి వెల్లడి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.